ఇక నాగర్ కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి చెప్పండి, పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, పోలింగ్ ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. సింధూరా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీకి 10 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా నాగర్ కర్నూలు జిల్లాలో 4 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి కొల్లాపూర్లో 67 మంది, నాగర్ కర్నూలులో 101 మంది, అచ్చంపేటలో 79 మంది, కల్వకుర్తిలో 72 మంది ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి కూడా అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ స్థానిక సంస్థలకు సంబంధించి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫిషియోగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వీళ్ళు కూడా ఈ పోలింగ్ లో పాల్గొంటారు. దీనికి సంబంధించి ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఏదేమైనప్పటికీ నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఉదయం 8 గంటల నుంచి బ్యాలెట్ రూపంలో సాయంత్రం 4 గంటల వరకు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే 8 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రారంభమైంది. స్థానికంగా ఉండేటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పోలింగ్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే కొంత వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మధ్యాహ్నం లోపు వచ్చి ఇక్కడికి పోలింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ఎలక్షన్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎన్నికల నియమావళి ప్రకారం గట్టి 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంటే 100 మీటర్ల లోపు కూడా ఓటర్లను తప్ప మిగతా వారిని, తర్వాత ఏజెంట్లను తప్ప మిగతా వారిని కూడా ఎవరిని అనుమతించట్లేదు. మొత్తంగా ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి ఇక్కడ 3 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి, ఇంకొక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ ఉప ఎన్నిక జరుగుతుండడంతో ఇప్పటికే వారం 10 రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సమాయత్తం చేసుకుంటూ ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా సన్నద్ధం చేసుకున్నారు. మరి ఈ ఏప్రిల్ 26న ఈ పోలింగ్ సంబంధించినటువంటి రిజల్ట్, తర్వాత కౌంటింగ్ కూడా ఉంటుంది. దానికి సంబంధించి ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో ఉదయం 8 గంటలకు ఎగ్జాక్ట్లీ 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. బ్యాలెట్ రూపంలో ఓటు హక్కును వినియోగించుకొని సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ ఓటు హక్కులో పాల్గొనేటువంటి అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించింది. ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి కలెక్టర్ ఉదయ్ కుమార్ ఎప్పటికప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్ తిరుగుతూ తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యలను నివృత్తి చేస్తూ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేయాలని చెప్పేసి, ఎవరికి ఎలాంటి ఎండాకాలం కావడంతో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి తాగునీటి వసతితో పాటు టెంట్లు, తర్వాత వీటికి సంబంధించి మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రతిష్టాత్మకంగా నడుస్తున్నటువంటి ఈ ఎలక్షన్స్ కు పోలీసులు కూడా 144 సెక్షన్ తో పాటు తర్వాత 3 అంచెల భద్రతా వ్యవస్థ కూడా పోలింగ్ జరిగేటువంటి పరిధిలో 100 మీటర్ల పరిధిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా స్థానికంగా జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సజావుగా ఇప్పటివరకైతే జిల్లాలో నడుస్తా ఉంది. థ్యాంక్ యూ చారి.